హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం కాకినాడ జిల్లా కాకినాడ లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,01,863 మంది ఓటర్లు ఉన్నారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు పెద్దాపురం నుండి ప్రాతినిధ్యం వహించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నిమ్మకాయల చిన్నరాజప్ప ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో పీఆర్పీ అభ్యర్థి పంతం గాంధీ మోహన్, టీడీపీ అభ్యర్థి బొడ్డు భాస్కర రామారావు, కాంగ్రెస్ అభ్యర్థి తోట గోపాలకృష్ణ మరియు బీజేపీ అభ్యర్థి యార్లగడ్డ రామ్ కుమార్లపై పోటీ చేసి 3,056 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప, వైసీపీ అభ్యర్థి తోట సుబ్బారావు నాయుడుపై పోటీ చేసి 10,663 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప, వైసీపీ అభ్యర్థి తోట వాణి, జేఎస్పీ అభ్యర్థి తుమ్మల రామస్వామి మరియు బీజేపీ అభ్యర్థి యార్లగడ్డ రామ్ కుమార్లపై పోటీ చేసి 4,027 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప, వైసీపీ అభ్యర్థి దావులూరి దొరబాబు మరియు కాంగ్రెస్ అభ్యర్థి దొరబాబు తుమ్మలల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.